అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ ఏమిటంటే మన మస్జిద్కి ఒక ఇమాం ఉండడం, ఒక మౌజున్ ఉండడం అల్లాహ్ యొక్క గొప్ప దయ, అల్లాహ్ యొక్క గొప్ప కరుణ. ఎందుకండి అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ అంటున్నారు ఇమాములు ఉండడం అని చెప్పి మీరు మనసులో అనుకోవచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఉన్నా లేకపోయినా మస్జిదులో అజాన్ అవుతుంది అంటే, మస్జిదులో నమాజ్ అవుతుంది అంటే ఈ మౌజున్ మరియు ఇమాం ఉండడం వల్లే ఆ యొక్క అజా మరియు నమాజ్ అవుతుంది. అంతేనా కదా భయ్? ప్రతిసారి మనం ఊర్లో ఉంటాం కదా, ఏదో పని మీద బయటికి వెళ్తాం మనం. ఆ సమయంలో అందరూ మసీదుని పట్టించుకునే వాళ్ళు ఉండరు కదా. అది అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ ఏమిటంటే, మన ఊరు మసీదులకి మసీదు యొక్క ఇమాం కూడా ఉన్నారు, మౌజున్ కూడా ఉన్నారు. కొన్ని మసీదులు ఎలా ఉన్నాయంటే కేవలం మస్జిదులో ఇమాం మాత్రమే ఉంటారు, మౌజున్ ఉండరు. మౌజున్ పని కూడా ఇమాం చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక మస్జిద్కి ఇమాం ఉండడం, మౌజున్ ఉండడం, ఇది అల్లాహ్ యొక్క కరుణ, అల్లాహ్ యొక్క దయ. అయితే నేను ఇప్పుడు చర్చించబోయేటువంటి అంశం ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే మస్జిద్ యొక్క ఇమాములకు మరియు మౌజిన్లకు హదియా ఇస్తున్నారో, హదియా అంటే కానుక అంటారు మన భాషలో, ఇంగ్లీష్లో అయితే గిఫ్ట్ అంటారు. ఏదైతే హదియా ఇస్తున్నారో, గిఫ్ట్ ఇస్తున్నారో, అది తీసుకోవడం ఇమాములకు ధర్మసమ్మతమా కాదా, వారికి అనుమతి ఉందా లేదా, వారు తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ విషయంలో దారుల్ ఉలూమ్ దేవ్బంద్ యొక్క ధార్మిక తీర్పు ఏమిటి అంటే, మస్జిద్ యొక్క ఇమాములకు మరియు మౌజిన్లకు ఏదైతే కానుక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఇది తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. అంటే హరాం కాదు, తీసుకోవచ్చు, ఇది అనుమతించబడింది. ఇది మొదటి విషయం. ఏమిటండి? ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి మస్జిద్ యొక్క ఇమాములకు మరియు మౌజిన్లకు ఏవైతే హదియా ఇవ్వడం జరుగుతుందో, ఇది తీసుకోవడం ధర్మసమ్మతం, అనుమతించబడింది, ఇది హరాం కాదు. ఓకేనా? అయితే ఇప్పుడు మస్జిద్కి వచ్చేటువంటి ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి హదియా వస్తుందో, ఈ హదియాని అంటే ఈ డబ్బు వస్తున్న కారణంగా మస్జిద్ యొక్క ఇమాం మరియు మౌజిన్ యొక్క జీతాలు తగ్గించవచ్చా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా దగ్గరలో ఒక మసీద్ ఉందండి. చాలా మసీదులు ఉన్నాయి, అలా చాలా చోట్ల జరుగుంటాయి, నాకు తెలీదు పెద్దగా. కానీ మా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, కళ్ళతో చూశాను కాబట్టి అల్లాహ్ దయ వల్ల. అక్కడ మసీద్ యొక్క ఇమాంకి ఏదైతే జీతం ఉందో, అతనికి ఇచ్చేటువంటిది ఏదైతే 6,000 లేదా 5,000 జీతం ఉందో, ఆ జీతం వాళ్ళు ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి కానుకుందో, హదియా ఏదైతే గిఫ్ట్ ఇస్తున్నారో, ఇమాంకేమో 5,000, మౌజున్కేమో 3,000 అని చెప్పి, వారి దగ్గరకు ఈ డబ్బు వచ్చిన తర్వాత, ఎవరి దగ్గరికి? ఆ ఊరు వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఇమాం యొక్క జీతం ఏం చేశారు అంటే, ఎలాగా ఆ యొక్క 5,000 వస్తుంది, అలాగే 3,000 మౌజున్ వస్తుంది, 8,000 వస్తున్నాయి కదా, ఈయనకి 5,000 మనం ఇస్తున్నాం కదా, మొత్తం 13,000 అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఇమాం సాబ్ మళ్ళీ డబ్బున్నవాడు అయిపోతాడేమో, అతడు అవసరాలన్నీ తీర్చేసుకుంటాడేమో, అతడు సుఖశాంతులతో బతికేస్తాడేమో అని చెప్పి భయపడిపోయి ఆ జీతంలో 3,000 కటింగ్ అంట. అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా. మస్జిద్ యొక్క ఇమాం యొక్క ఏదైతే కానుక గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో వస్తుందో, మౌజున్కి ఏదైతే వస్తుందో, అది వస్తున్న కారణంగా జీతం మనం తగ్గించేస్తామా? ఎంత దారుణమండి ఇది! అల్లాహ్ క్షమించుగాక. మీ కొడుకు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళ కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడండి. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి వచ్చేటువంటి శాలరీ నెలకి
10,000 రూపాయలు. గవర్నమెంట్ ఏం చేసిందంటే, అయ్యో చిన్న చిన్న జీతాలతో వాళ్ళు బయట కంపెనీల్లో పనిచేసి బాధపడుతున్నారు కదా అని చెప్పి ఏం చేశారు అంటే 5,000 రూపాయలు ప్రతి నెల కూడా మేము ఇస్తామని ప్రకటించి వాళ్ళు 5,000 రూపాయలు ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ కంపెనీ సెక్రటరీ ఏం చేశాడంటే ఆ డబ్బులు ఆపేసి అతడు ఏం చేశాడంటే ఆ 10,000 ఇచ్చే బదులు 5,000 ఇస్తున్నాడు జీతం. అప్పుడు మీరు ఏమంటారండి? ఏమంటారు? ఇదేంటండి అన్యాయం? మా అబ్బాయి గవర్నమెంట్ ఏదో ఇష్టపడి, గవర్నమెంట్ ఏదో ప్రేమించి, గవర్నమెంట్ ఏదో కోరుకొని ఇస్తూ ఉంటే దాన్ని మీరు లాగేస్తారేంటండి అని చెప్పి మనమో బాధపడిపోతుంటాం. అంతేనా కాదా? మరి ఇమాం విషయం వచ్చేసరికి 5,000 6,000 రూపాయల జీతంతో చాలీ చాలినటువంటి బ్రతుకుతూ ఉంటే, చాలీ చాలినటువంటి తిండి తింటూ ఉంటే ఆ మనిషికి ఏదైతే ఈ రోజున అల్లా దయ వల్ల గవర్నమెంట్ వాళ్ళ మనసులో అల్లా వేసి వాళ్ళ ద్వారా ఏదో డబ్బు వస్తూ ఉంటే ఆ డబ్బు వచ్చిందని జీతం తగ్గించేద్దాం ఏంటండి? మతి లేకపోతే అల్లా క్షమించుగాక. అందరూ అనడం లేదు సోదరుడారా, నేను కొద్దిమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఖురాన్ మజీదులో అల్లా తబారకు తాలా సూరా నిసాలో అంటాడు, ఏమని? ఓ విశ్వాసులారా, మీరు ఒకరి సొమ్ము మరొకరు అన్యాయంగా తినకండి అంటాడు. ఇదేంటండి వాళ్ళ సొమ్ము మనం తింటాం? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, గురువు గారు మేమేం తిన్నాం? వాళ్ళ డబ్బులు మేమేమైనా తినేసామా? ఏం చేసాం? మేమేం తినలేదు కదా అంటారు. మీరు తినలేదు సోదరులారు, నేను అందరిని అంట్లా. కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఆ మస్జిద్ యొక్క డబ్బులు ఏంటండి, మస్జిద్ యొక్క డబ్బులు ఏవైతే వస్తున్నాయో అవి మసీదుకు వస్తున్నాయి, ఇమాంకి కాదు అని చెప్పేసి మసీదు పనులు చేయించడం మొదలెట్టారు. ఇది వస్తుంది ఎవరికి అండి? ఎవరికి వస్తుంది ఇది? ఇమాంకేనా? మౌజున్కేనా ఇది ఇచ్చింది? మనోళ్ళు ఏం చేస్తున్నారు కొద్దిమంది, ఇది మసీదుకి వచ్చిందండి, మేము మసీదులో ఆ షాప్ కట్టిస్తాం, లేకపోతే కబ్రస్థాన్ గోడ కట్టిస్తాం, లేకపోతే ఉన్న షాపులన్నీ పగలగొట్టించి మళ్ళీ రీమోడల్ చేస్తాం. మీ కొడుక్కేమో 5,000 గవర్నమెంట్ ఇస్తేనేమో అదేమో అక్కడ మధ్యలో ఆయన ఆపేస్తేనేమో మీకు బాధ కలుగుతుంది. ఇక్కడ మసీద్ యొక్క ఇమాం, మసీద్ యొక్క మౌజున్, ఈయన జీతం మనం తీసేసుకొని ఆ మసీద్ యొక్క పనులు మనం చేయించేయచ్చు అన్నమాట. ఏమంటారు? ఏమన్నా అంటే ఇది మసీదుకి వస్తుండబండి. మసీదుకి వస్తుందా? ఇమాంకి వస్తుందా? మౌజున్కి వస్తుందా? మీకు వస్తుందా? సోదరులారా, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మసమ్మతం కాదు. ఇమాం మరియు మౌజున్కి వచ్చేటువంటి డబ్బులతోటి, ఇమాం మరియు మౌజున్కి వచ్చే డబ్బులతోటి మస్జిద్ పని చేయించడం కాదు, ఆ డబ్బుతో ఖురాన్ కొని మసీదులో పెట్టిన అది కూడా పాపమే. మీకెవరిచ్చారండి హక్కు అది? వాళ్ళ డబ్బులు లాగేసుకొని వాళ్ళ డబ్బులతో ఖురాన్ కొని లోపల పెట్టేస్తారా? మీ డబ్బులు ఎట్టండి జేబులో తీసి? మీకు బాధ వచ్చేస్తుందా? అల్లా క్షమించుగాక. హారూన్ రషీద్ రహ్మతుల్లా అలీ చాలా పెద్ద గురువు గారు. ఈయన రోజుకి 200 రకాతులు నఫిల్ చదివేవారు. చరిత్రకారులు రాశారు, 200 రకాతులు నఫిల్ నమాజులు చదివేవారు ఈయన. ఆయన దగ్గరికి ఎవరైనా ధార్మిక పండితులు, ధార్మిక గురువులు వస్తే ఆయన స్వయంగా వారికి ఆహార ఏర్పాట్లు చేసి ఆ గురువులు చేతులు కడుక్కునే టైంలో ఆ చేతుల మీద నీళ్లు ఈయన పోసేవారు దిగి. ఏంటి ఈయన చక్రవర్తినా? ముస్లింల చక్రవర్తినా? మరియు కొన్ని వందల దిరహాలు ఆ వచ్చినటువంటి ధార్మిక గురువులకి సంచిలో కట్టి గిఫ్టుగా బహుమానంగా ఇచ్చేవారు. కొద్దిమందిని అయితే ఏకంగా మక్కా యాత్రకి, హజ్ యాత్రకి తీసుకెళ్లేవారు. ఒకప్పుడు ఇమాములకి ఈ రకంగా గౌరవించడం జరిగేది. ఈ రోజున దరిద్రం ఏమిటంటే, అల్లా క్షమించుగాక, కొద్దిమంది ఎలా తయారయ్యారంటే ఇమాము డబ్బుల్ని, మౌజున్ డబ్బుల్ని సొంత డబ్బులుగా తీసేసుకోవడం. మేము మసీదు డెవలప్మెంట్ కోసం, మసీదు డబ్బుల కోసం ఉపయోగించడం ఏంటండి? అది ఇమాం మౌజునికి ఇచ్చిన డబ్బులు అయ్యి మీరు తీసుకోవడం హరాం, అనుమతి లేదు అది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మస్జిద్కి వచ్చిన ఇమాము డబ్బులు, మస్జిద్కి వచ్చిన మౌజున్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మసీదు కోసమే ఇవ్వడం లేదు. ఆ యొక్క మసీదులో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఇమాం ఉన్నారో, ఎవరైతే మౌజున్ ఉన్నారో వాళ్ళకి చాలని జీతాలతోటి వాళ్ళ జీవితాలు గడుపుతున్నారని చెప్పేసి అక్కడ దాకా ఆ విషయం వెళ్తే ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఎవరైతే మన గవర్నమెంట్లో ఉన్నారో, మన స్టేట్లో ఉన్నారో, వారి మనసులో ఆ విషయం పడింది కాబట్టి, అల్లా ఆయన మనసులో ఆ విషయం వేశాడు కాబట్టి, అందుకోసం ఆయన ఇమాముల కోసం
ఇచ్చారు, మౌజుల కోసం ఇచ్చారు. కానీ మీరు మసీదుని ఉన్న కోట్లు పడగొట్టండి, కబ్రస్థాన్ గోళ్ళు కట్టించుకోండి, అందుకోసం ఇవ్వలేదు సోదరులారా, అందుకోసం ఇవ్వలేదు. ఇంకో విషయం, మీరు ఈ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు లాగేసుకుంటున్నారు, ఈ డబ్బులు ఇప్పుడు వస్తున్నాయని చెప్పి లాగేసుకుంటున్నారు. ఓకే, తర్వాత మళ్ళీ మీరు ఇస్తారా? ఏమిటి తర్వాత మళ్ళీ మీరు ఇస్తారా? కొద్దిమంది అంటున్నారు ఏమని, ఇప్పుడు కొద్దిగా డెవలప్ చేసి మళ్ళీ ఇచ్చేస్తామండి, ఇస్తారా మళ్ళీని? అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక. ఊర్లో ఉన్న ఇమాముకే ఏంటండి జీతాలు ఇవ్వడానికే బాధపడిపోయే రోజులు ఇవి, మళ్ళీ డబ్బులు మీరు ఇచ్చేస్తారా? ఏ రకంగా అవుద్దండి మీకు? ఆ షాపులు కట్టేకి ఇచ్చేస్తామండి. షాపులు కట్టే కంటే ఇమామును అనుమతి అడగాలి, అయినా లేదండి, అనుమతి అడగడానికి కూడా లేదు. ఎందుకని? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో, వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో. 6,000 8,000 రూపాయల జీతంతో ఆయన చూసుకోవాలి, భార్యను చూడాలి, బిడ్డలను చూడాలి, తల్లిని చూడాలి, తండ్రిని చూడాలి. కొద్దిమంది తల్లిదండ్రులకు కూడా ఆధారం ఉండదు, అలాంటి వాళ్ళు తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు ఆనందపడతారు కదా. ఒకవేళ ఇమాముని గనక మీరు అనుమతి అడిగితే, అనుమతి అండోయ్, ఇందులో మళ్ళీ రాజకీయం జరుగుద్ది. ఎలాగో తెలుసా? ఇదిగో ఇమాం సాబ్ మీరు సంతకం పెట్టండి, వాళ్ళు వచ్చి అడిగారు అనుకో నేను తీసుకున్నానని చెప్పండి. ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక. ఎట్టి పరిస్థితిలో కూడా ఇది అనుమతి లేదు సోదరులారా. ఎట్టి పరిస్థితిలో కూడా ఇమాం డబ్బు, మౌజున్ డబ్బు మసీదు కోసం వాడటం, కబ్రస్థాన్ కోసం వాడటం, షాపులు కట్టడానికి వాడటం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు, ఇది హరాం. ఇది అలాంటి డబ్బు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఇమాం మీద, మౌజున్ మీద దౌర్జన్యం చేశారు, అన్యాయం చేశారు. అల్లాకి కయామత్ రోజున ఖచ్చితంగా జవాబు చెప్పాలి దీనికోసం, ఖచ్చితంగా చెప్పాలి దీనికోసం జవాబు. నేను ఇందులో ఒక మాట అన్నా, సోదరులారా సోదరీమణులారా. సోదరీమణులారా అని ఎందుకన్నానంటే, సోదరులారా ఆడవాళ్లతో మగోళ్ళు చెప్తారు, ఇమాం గారికి ఇలా డబ్బులు అడ్డాయే, ఆ డబ్బుతో నేను కొట్టు డెవలప్ చేస్తున్నా, కబ్రస్థాన్ డెవలప్ చేస్తున్నా అని అంటుంటారు ఇంట్లో ఆడోళ్ళ దగ్గరికి వచ్చి. అప్పుడు అక్కలారా చెల్లెల్లారా, మీరు నా సొంత తల్లులు అన్నట్టుగా చెప్తున్నా, మీరు వెంటనే చెప్పండి, సిగ్గుపడాలి మనం ఇమాం డబ్బును వాడటానికి, మౌజున్ డబ్బును వాడటానికి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చండి, అవి మనం వాడకూడదని చెప్పేసి మీరు చెప్పండి. అల్లా దగ్గర మనం జవాబు ఇవ్వాలి. ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళకి వచ్చిన డబ్బులతోటి మనం మసీదు డెవలప్ చేయడమా? ఇలాంటి పనులు చేయకూడదని చెప్పేసి మీరు చెప్తారని చెప్పి నేను సోదరులారా సోదరీమణులారా అన్నాను. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, ఇమాములకు వచ్చేటువంటి జీతాలు, మౌజిన్కి వచ్చేటువంటి జీతాలు మసీదుల్లో కానీ, కబ్రస్థాన్ పనుల్లో కానీ, మసీద్ యొక్క షాపులు కట్టడాల్లో కానీ వాడటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదు. ఇది నా మాట కాదు, ఉలమాయ్ దేవబంద్ యొక్క ఫత్వాలు నేను చదివాను, చదివిన తర్వాత ఈ మాటలు చెప్తున్నాను. మీకు ఇంతగా డౌట్ ఉంటే నేను చెప్పిన మాటల్లో ముఫ్తీ ముద్దసిర్ సాబ్ ఎవరైతే మా గురువు గారు ఉన్నారో ఆయన నెంబర్ నేను దీని మీద పెట్టాను డిస్ప్లే మీద, ఆ యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఆ యొక్క నెంబర్కి మాట్లాడి మీరు అడగండి. భాయ్ ఈ ఇమాం సాబ్ ఎవరైతే మీకు ఒక డౌట్ వస్తుందండి, ఇమాం అఫ్రోజ్ అహ్మద్ గారికి జీతం సరిగ్గా రావట్లేదేమో అందుకోసం చెప్పారేమో అని. లేదు భాయ్, అల్హమ్దులిల్లా నా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మసీద్ కమిటీ ఇలాంటి పనులు చేయలేదు. అల్లాదే వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు నేను అడగకుండానే నా యొక్క కమిటీ నా జీతం పెంచేస్తారు. అల్లాదే వల్ల సంవత్సరంకి 1000, అల్హమ్దులిల్లా, సంవత్సరంకి 1000, అల్హమ్దులిల్లా. మీరు అనుకోవచ్చు మా అందరి దగ్గర ఎక్కడంత స్తోమత ఉంటుంది. స్తోమత లేదు భాయ్, కనీసం గవర్నమెంట్ ఇచ్చే జీతాలనే వాళ్ళకి ఇచ్చేయండి, ఆ పాపం మనకెందుకు? అల్లా తబారకు తాలా ఇలాంటి పాపకార్యాల నుంచి మిమ్మల్ని నన్ను రక్షించుగాక, సమస్త ముస్లిం సమాజాన్ని రక్షించుగాక. ఎవరైనా ఇలాంటి పని చేసుంటే, ఇమాం మౌజున్ యొక్క డబ్బులు తీసుకుని ఉంటే తోబా చేసుకోండి, తోబా. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. గురువు గారు మీ డబ్బులు తీసుకోకూడదంట, మౌజున్ గారు మీ డబ్బులు తీసుకోకూడదంట, ఏదో తెలియక మేము తీసేసుకున్నాం, అల్లా మమ్మల్ని క్షమించాలి, మీరు కూడా దువా చేయండి అని చెప్పేసి తోబా చేసుకోండి, అల్లా క్షమిస్తాడు. ఒకవేళ తోబా చేసుకోకుండా మీరు కనుక ఆ డబ్బులు తీసుకొని మసీదు పనికే ఉపయోగిస్తున్నా, ఖబరస్థాన్ పనికి ఉపయోగిస్తున్నా, షాపులు కట్టడానికి ఉపయోగిస్తున్నా అని చెప్పి కనుక మీరు అప్పటికీ కూడా మొండి పట్టు పట్టారంటే కనుక అల్లా దగ్గర మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అల్లా మిమ్మల్ని తప్పకుండా ఈ విషయంలో పట్టుకుంటాడు. అల్లా తబారకు తాలా ఇలాంటి పాపకార్యాలకి మిమ్మల్ని నన్ను దూరంగా ఉన్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎక్కడైతే ఇమాం మరియు మౌజున్ యొక్క జీతాలు వారికి ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే చేస్తున్నారో అలాంటి పాప పనుల నుంచి అల్లా తబారకు తాలా అలాంటి వారిని రక్షించుగాక. అలాగే ఒక్కొక్క మసీదుకి ఒక్కొక్క ఇమాంకి కమిటీ ఉంటుందండి, ఒక్కొక్క మసీదుకి ఒక్కొక్క ఇమాంకి కూడా కమిటీ ఉంటుంది, మసీదులో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళతో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటే మీరు దయచేసి మీరు చెప్పండి, భాయ్ తీసుకోకూడదంట,
ఇది హరాం అంటది, అనుమతి లేదంటది. ఇమాం జీతం మౌజున్ జీతం వాళ్ళకి ఇవ్వాలంట. మనం వాడొద్దు బై, మసీదుకి వాడొద్దు, ఏంటి ఖబర్స్థానికి వాడొద్దు, షాపులు కట్టడానికి వాడొద్దు, దేనికి వాడొద్దు బై. వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు సంతోషంగా ఉంటే అల్లాదే వల్ల ఏంటి వాళ్ళ యొక్క దువాలు మనకి తగులుతాయి బై అని చెప్పేసి మీరు కూడా వాళ్ళకి చెప్పండి. అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.